కేటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బ్రిటన్ మాజీ ప్రధానితో లోకేష్ భేటీ. ఏపీ విద్యాశాఖ టీబీఐ మధ్య ఒప్పందం తర్వాత ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై సమీక్ష. ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. దేశ చరిత్రలోనే బహుశా ఇదే ప్రప్రథమమంటూ చంద్రబాబుపై జగన్ మండిపాటు. రోజురోజుకు మితిమీరుతున్నాయని ఏపీలో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థల ఆగడాలు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆందోళన. శ్రీ చైతన్య విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలని నిరసన. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులపై పోలీసుల అత్యుత్సాహం. ఏపీ విద్యాశాఖ టీబీఐ మధ్య ఒప్పందం తర్వాత ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్య అభివృద్ధి ఎజెండా, స్కిల్ సైన్సెస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. ఢిల్లీలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రెండవ రోజు పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్, ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకులు టోనీ బ్లేయర్తో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్య అభివృద్ధి ఎజెండా, స్కిల్ సైన్సెస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఒప్పందం కుదిరింది. అలాగే ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష నిర్వహించారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో టోనీ బ్లేయర్ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. గత ఏడాది జూలై నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ను మంత్రి లోకేష్ ముంబైలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ను ఉపయోగించడానికి టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లేయర్ అంగీకరించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే నియోజకవర్గంలో 240 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టి ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు పూర్తయినట్లు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ సింగ్నగర్లోని యార్డు రోడ్డు వెంబడి 40 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీల నిర్మాణ పనులకు ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి అటకెక్కిందని, 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యం అయిందని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దుర్వినియోగానికి పాల్పడ్డారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని అన్నారు. ఈ సింగ్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రజా సమస్యలు పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకుని వచ్చారని, వాటిని కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, నియోజకవర్గంలోని 21 డివిజన్లోని ప్రజా సమస్యలు పరిష్కరించి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్లు పైబడి అభివృద్ధి పనులకు కేటాయించాం. అన్ని డివిజన్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కల్వర్ట్లు కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, ఇలా ఒకటని కాకుండా ఆ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద దృష్టి పెట్టి మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు, అలాగే మా ఎక్స్ కార్పొరేటర్లు, మా కార్పొరేటర్లు, మా వాళ్ళు దృష్టి పెట్టి మా దృష్టి తీసుకొచ్చినాక ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురువు కాబడినటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో వేగవంతంగా ఇప్పటికీ 240 కోట్లు పైబడి వర్కులు తీసుకొచ్చాం. దీంట్లో ఇవాళ 59వ డివిజన్లో 50 లక్షల రూపాయలు సుమారుగా మరి కల్వర్ట్లు కానీ, అలాగే పైప్ లైన్లు కానీ, రోడ్లు కానీ దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దీన్ని ఇంకా ముందు
రాబోయే రోజుల్లో ఇంకా ఈ డివిజన్లో ప్రతి రోడ్డు ప్రతి కల్వర్టు దృష్టి పెడతాం. అన్నిటిని కూడా పెద్ద ఎత్తున నిర్మిస్తాం. అన్ని రకాలుగా కూడా ఈ డివిజన్ని డెవలప్ చేస్తాం. ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ మరి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములైన మా పార్టీ నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాం. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు మా పార్టీ నాయకులను కలవాలనుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, దేశ చరిత్రలోనే బహుశా ఇదే ప్రప్రథమం అంటూ చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొనసాగుతున్న అణచివేతపై ప్రజలకు నిజం తెలియాల్సి ఉందనే ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. నిన్న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో తాను పర్యటిస్తే పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ ప్రజల్ని అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలిపారు. బహుశా దేశ చరిత్రలో ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోనే ఉందని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అణచివేత అనే పదానికి చంద్రబాబు నిర్వచనంగా మారారని ఆరోపించారు. సత్తెనపల్లిలో బుధవారం నిర్వహించిన తన పర్యటన మొత్తం కర్ఫ్యూ పరిస్థితి మధ్య జరిగిందని జగన్ ఆరోపించారు. తాను ప్రజల్ని కలవడానికి ఆంక్షలు విధించాల్సిన అవసరం ఏమొచ్చిందని, చంద్రబాబు ఎందుకు ఇంతలా భయపడుతున్నారని జగన్ ప్రశ్నించారు. తన పర్యటన సందర్భంగా ప్రజలు, పార్టీల నేతలు ఎవరు రాకుండా అధికారుల ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు బయటకు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుందని, రైతుల సమస్యలు వెలుగులోకి రాకుండా టాపిక్ డైవర్షన్ చేస్తుందని జగన్ తీవ్ర ఆరోపణ చేశారు. ప్రజల్లోకి సింక్ అయ్యే అవకాశాలు వాళ్ళు చేస్తూ ఉన్నంతగా మనది సింక్ కాదు. కాబట్టి ప్రజలకందరికీ కూడా రెండో వైపున స్టోరీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్న కరెంట్ ఈవెంట్స్ మీద ఈ ప్రెస్ మీట్. రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, పాలనా వైఫల్యాలు, మోసాలు, అబద్ధాల మధ్య కొనసాగుతూ ఉన్న చంద్రబాబు గారి పాలన. వీటి అన్నిటి నేపథ్యంలో మొన్న జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం పేరిట ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పిలుపు మేరకు ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పాలు పంచుకుంటూ ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది, జనంలో ఏ రకమైన స్పందన వచ్చింది అన్నది మీ అందరికీ కూడా తెలిసే ఉంది. సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది, ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో. అంత తీవ్రమైన వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కనిపించిన పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది. అందుకే నియంతగా తాను మారి అణచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు. నిన్న నా ప్రోగ్రాం కూడా సత్తెనపల్లి పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం, అసలు ప్రజలను
లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? ఎందుకు పోలీసులను ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, ఎందుకు వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? చంద్రబాబు గారు నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినాయి కాబట్టే ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది. నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనుల బహుశా నాకన్నా కూడా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు కానీ లేదా పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించాలని అడుగుతా ఉన్నా. మొన్న పొగాకు రైతులకు సంబంధించి పొదిలి వెళ్తే నిజంగా అక్కడ కూడా ఆశ్చర్యం కలిగించే విషయం, రైతులు ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తూ ఉన్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా నారా చంద్రబాబు నాయుడు 2014-2019లో సీఎండీ ప్రాసెసింగ్ ప్లాంట్లు ప్రారంభిస్తే గత ప్రభుత్వంలో వాటిని నిర్వీర్యం చేశారని విమర్శలు గుప్పించారు. రిటర్నింగ్ వాల్ వెంబడి కృష్ణా నదిలోకి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వేస్ట్ డంపింగ్ చేయబడుతోందని, తక్షణమే దీనికి అడ్డుకట్ట వేయాలని, ఇక్కడ ఎటువంటి డంపింగ్ జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. రామలింగేశ్వర నగర్ దగ్గర ఉన్న కృష్ణా నదిలోకి అక్రమంగా డంపు చేస్తున్న భవన నిర్మాణ వ్యర్థాలను అధికారులతో కలిసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తనిఖీ చేశారు. రిటర్నింగ్ వాల్ వెంబడి కృష్ణా నదిలోకి కన్స్ట్రక్షన్స్ మెటీరియల్స్ వేస్ట్ అంతా డంపింగ్ జరుగుతుందని మీడియా ద్వారా తెలుసుకుని ఈ ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. మీడియాలో వచ్చినటువంటి కథనం 100% నిజమని, కృష్ణా నదిలో పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా కూడా డంపు చేస్తున్నారన్నారు. కృష్ణా బ్యారేజ్ నుండి వాటర్ డిశ్చార్జ్ చేసినప్పుడు నది ప్రవాహానికి ఈ వేస్ట్ అంతా అడ్డుగా మారేటటువంటి అవకాశము ఉందన్నారు. దీనిపై కార్పొరేషన్ ఉన్నత అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. తక్షణమే దీనికి అడ్డుకట్ట వేయాలని, ఇక్కడ డంపింగ్ జరగకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మరికొద్ది రోజుల్లోనే నగరంలో ఉన్నటువంటి బిల్డర్స్ అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మార్చడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛత విషయంలో సహకారాన్ని అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో రామలింగేశ్వర నగర్ కట్ట ప్రాంతంలో ఏదైతే రీటైనింగ్ వాల్ ఉందో ఆ రీటైనింగ్ వాల్ వెంబడి కృష్ణా నదిలోకి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా డంపింగ్ జరుగుతూ ఉంది. నదిలో పెద్ద ఎత్తున ఈ కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ఏదైతే ఉందో, భవన నిర్మాణాలకు సంబంధించి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున నదిలో డంప్ చేస్తున్నారన్నటువంటి విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకుని ఈ రోజున ఈ ప్రాంతానికి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా వెంట పెట్టుకుని ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితిని కూడా గమనించినట్లయితే మీడియాలో వచ్చినటువంటి వార్త 100% నిజమని స్పష్టంగా అర్థమవుతూ ఉంది. పెద్ద ఎత్తున మరి కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా కూడా ఇక్కడ డంప్ చేస్తూ ఉన్నారు. దానివల్ల భవిష్యత్తులో మరి కృష్ణా బ్యారేజ్ నుంచి వాటర్ డిశ్చార్జ్ చేసినప్పుడు మరి ఆ వాటర్ ఫ్లోకి, ఆ నదీ ప్రవాహానికి ఇవి అడ్డుగా మారేటటువంటి అవకాశం ఉంది. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడే మరి ఇక్కడ ఉన్నటువంటి నాతో వచ్చినటువంటి కార్పొరేషన్ ఉన్నతాధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తక్షణమే దీనికి అడ్డుకట్ట వేయాలి.
ఇక్కడ ఎటువంటి డంపింగ్ జరగకుండా అన్ని చర్యలు కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని మరి సీఎంఓహెచ్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్స్కి వీరందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరికొద్ది రోజుల్లోనే నగరంలో ఉన్నటువంటి బిల్డర్స్ అందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ విధంగా ఇర్రెస్పాన్సిబుల్గా మరి వారి కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇట్లా ఈ విధంగా నదిలో కనుక డంప్ చేసినట్లయితే ఆ రకమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి వారిపైన పెద్ద ఎత్తున పెనాల్టీలు కూడా వేయటం జరుగుతుంది. హెవీ ఫైన్స్, హెవీ పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తాం. మరి ఆ రకంగా నగరంలో ఉన్నటువంటి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి బిల్డర్స్ అందరూ కూడా దయచేసి అర్థం చేసుకుని పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది మనందరి బాధ్యత. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని రాష్ట్రంలో ఆయనే ముందుండి నడిపిస్తూ ఉన్నారు. మనం ప్రతి ఒక్కరం కూడా స్వచ్ఛత విషయంగా మనందరం కూడా మన వంతు సహకారాన్ని అందించాలి. మరి ఆ రకంగా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అతి త్వరలోనే మరి బిల్డర్స్ అసోసియేషన్ వారందరినీ కూడా పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి వారికి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని CND వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏపీలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలు, ఆన్లైన్ మనీ యాప్ల అగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు వీరి వేధింపులకు గురవుతున్నారని, కొన్ని సందర్భాల్లో దాడులకు కూడా తెగబడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే బలవంతపు రుణ వసూళ్లను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బలవంతపు రుణ వసూళ్లకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే ఏపీ శాసనసభలో ఒక ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన కోరారు. ఇటీవల కాలంలో భర్త చేసిన అప్పు కోసం భార్యను చెట్టుకు కట్టేసిన మనుషు ఘటన వంటివి పునరావృతం కాకుండా చూడాలని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, ఆన్లైన్ యాప్ల ద్వారా రుణాల పేరుతో జరుగుతున్న దోపిడీని, దౌర్జన్యాలను అరికట్టాలని రామకృష్ణ తన లేఖలో స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి బిల్లును ఆమోదించిందని ఆయన గుర్తు చేశారు. అప్పులు, వడ్డీలు, చిట్టీల పేరుతో సామాన్యుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని, ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వారాలు గడిచిపోయినా సరే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మన భారతదేశ పరువు ప్రతిష్టలను పదే పదే ఆయన మంట కలుపుతూ ఉన్నాడు. మరి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, మన సెంట్రల్ గవర్నమెంటు, మన బీజేపీ నాయకులు మరి వారేం చెప్తారో నాకైతే అర్థమే కావడం లేదు. నిన్న అక్కడ G7 కంట్రీ ఆ మీటింగ్ పోయినప్పుడు మోడీ గారు ప్రెసిడెంట్ గారితో మాట్లాడారు. మాట్లాడితే 35 నిమిషాలు మాట్లాడాడు, అనేక విషయాలు మాట్లాడారు. మన ప్రైమ్ మినిస్టర్ చాలా స్పష్టంగా ఆయనకు ఫోన్లో చెప్పాడు, అదేమంటే మాకు మధ్యవర్తిత్వం అవసరం లేదు, పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకే మేము యుద్ధాన్ని ఆపామని చెప్పి చాలా చక్కగా వివరించాడు ప్రైమ్ మినిస్టర్ గారు అని చెప్పి మన ఫారిన్ సెక్రటరీ చెప్తా ఉన్నాడు. కానీ ట్రంప్ మాత్రం మరింత క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఆయన అసలు మరి ఏమాత్రం కూడా డౌట్ రాకుండా ఆయన చెప్పింది ఏమంటే, ఐ థింక్ మోడీ ఈజ్ ఏ ఫ్యాంటాస్టిక్ మ్యాన్, వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ ట్రేడ్ డీల్ విత్ మోడీ ఆఫ్ ఇండియా, బట్ ఐ స్టాప్డ్ ద వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. ఆయన ట్రంప్ పదే పదే ఐ స్టాప్డ్ ద వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. అరే మీకు ఏమన్నా సిగ్గవుతా ఉందా అని అడుగుతా ఉన్నా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి కానీ, లేదా డిఫెన్స్ మినిస్టర్కి కానీ, మన సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, లేదా బీజేపీ నాయకులకు కానీ మీకేమన్నా కొద్దిగా సిగ్గు ఎగ్గు ఉందా అని అడుగుతా ఉన్నా. ఆయన పదే పదే చెప్తా ఉన్నాడు. అసలు చిన్న చిన్న దేశాలు, రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరిగితే జెలెన్స్కీని పక్కన కూర్చోపెట్టుకుని మాట్లాడితే ట్రంప్ ఎదురుగానే జెలెన్స్కీ ఎదురు తిరిగాడు. తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కూడా ఇరాన్ వాళ్ళు చాలా మేము భయపడేది లేదు, ట్రంప్కి కూడా భయపడము, అయితే అవసరమైతే అమెరికాకు కూడా ఇది చేస్తామని చెప్తున్నారు. 146 కోట్ల జనాభా కలిగిన భారతదేశము అసలు ముందు నుంచి కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తితో ముందుకు పోతున్న సందర్భంలో
జమ్మూ కాశ్మీర్ ఇష్యూలో కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య ఏ ఇష్యూ వచ్చినా మేము బైలేటరల్గానే సెటిల్ చేసుకుంటాము, మాకు థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదని ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఇందిరాగాంధీ కాలంలో ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. మన్మోహన్ సింగ్ గారు అమెరికా గడ్డ మీద చెప్పారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. మరి మోడీ గారు వీళ్ళు సంజాయించుకుంటా ఉన్నావు, తర్వాత మోడీ గారికి మరి ఇన్నాళ్ళకి టైం దొరికింది అని నేను అడుగుతాను. అమెరికా అధ్యక్షుడు చెప్పిన వెంటనే నువ్వు ఖండించాలా? ఆయన ఇప్పటికి పదే పదే చెప్తానే ఉన్నాడు, ఆయన 10 సార్లు చెప్తానే ఉన్నాడు. ఆయన నిన్న కూడా మేము ఫోన్ చేశాడు, మాట్లాడినాడు, మీరు చెప్పినాక కూడా మళ్ళీ ట్రంప్ గారు చెప్తా ఉన్నారు. సరే, 146 కోట్ల జనాభా కలిగిన ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం, అణ్వస్త్రాలు కలిగిన భారతదేశం. ఇవాళ ట్రంప్ ఒక్క మాట అది కూడా ఏమంటున్నాడు, ఆయన నేనేదో చెప్పి కన్విన్స్ చేసినానని కాదు, మీతో వ్యాపార సంబంధాలు బంద్ చేస్తాం, వాణిజ్య లావాదేవీలు ఉండవు అని చెప్పిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వము ఇండియా ప్రభుత్వము దారికి వచ్చినాయి, వాళ్ళు యుద్ధాన్ని ఆపారని చెప్పారంటే ఇంతకంటే ఒక భారతీయుడుగా సిగ్గుపడాల్సిన అంశం ఇంకోటి ఉందా అని నేను అడుగుతాను. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాడిలను ఏకం చేసి ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పయ్యావుల విమర్శించారు. రాష్ట్రంలో రౌడీలను తన వెనుక నడవమని జగన్ చెబుతున్నారని, జగన్ ఎప్పుడు భయపెట్టి రాజకీయం చేయాలని అనుకుంటారని పయ్యావుల తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్టులు చేశారు, అధికారం పోయాక రౌడీలను ఏకం చేస్తున్నారు. రాజును రాజ్యం నుండి తరిమేస్తే చాణక్యుడు బందిపోటును ఏకం చేయి అని సలహా ఇస్తాడు. ఇప్పుడు ఇదే సలహాను జగన్ ఫాలో అవుతున్నారు. గంజాయి బ్లడ్ బ్యాచ్ను జగన్ ప్రోత్సహిస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగమని ఫ్లెక్సీలు కట్టి రప్ప రప్ప నరుకుతామంటున్నారని కేశవ్ తూర్పారబెట్టారు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రివ్యూ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఏంటి అనేటువంటిది మా వాళ్ళని అడిగితే ఏం మాట్లాడారు ఇచ్చారు. కొన్ని పాయింట్లు కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనిపించింది నాకు, రాష్ట్రంలో రౌడీలారా నా వెనక నడవండి, మీకు నాయకత్వం వహిస్తాను అన్నట్టుగా ఉంది ఆయన ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ మొన్న చేసినటువంటి పర్యటనలు కానీ. బహుశా దీనికి మూల సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా భయపెట్టి రాజ్యం చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి అయినా అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగపెట్టి భయపెట్టాడు. అసలు హౌస్ అరెస్ట్లు అన్నారు, గేట్లకు తాళాలు అన్నారు, అడుగు బయటకు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, రాష్ట్రంలో 5 ఏళ్ళు ఏం నడిచిందో చూసాం. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తనంటే భయం పోతోంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రౌడీలారా నా వెనక నడవండి, నేను మీకుంటాను నాయకుడిగాను అన్నటువంటిది. ఇది చూస్తే బహుశా నాకు చాణక్యుడు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం గుర్తుకొస్తుంది. దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటున్నాడేమో, చిన్న డిఫరెన్స్ అది. ఆయన రాచరిక వ్యవస్థలో ఉన్నప్పుడు చెప్పాడు, ఒక రాజుని రాజ్యం నుంచి ఆక్రమించి తరిమేసినప్పుడు ఏ అడవుల్లోనో తలదాచుకున్నటువంటి రాజుకి చాణక్యుడు సలహా ఇస్తాడు, అడవిలో ఉన్నటువంటి దారిదోపిడీ దొంగలందరినీ సమీకరించు, అదను చూసి కోట మీద తిరుగుబాటు చెయ్యి అని. అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, బెట్టింగ్ బ్యాచ్ల్ని, అన్ని బ్యాచ్ల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనల ద్వారా. ప్రజల కోసమో, ప్రజల సంక్షేమం కోసమో, ప్రజల బాగోగుల కోసమో, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే దానికోసమో కాదు. ఈ అరాచకాన్ని, అరాచకవాదుల్ని వెంటబెట్టుకుని మళ్ళీ తనంటే ఒక భయాన్ని సృష్టించాలి అనేటువంటి ఆయన నమ్ముకున్న రాజ్యాంగమే అది. వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నిన్న వాళ్ళు ఓపెన్గా పెట్టుకున్నారు కదా, ఫ్లెక్స్ల్లో పెట్టుకున్నారు కదా, మా రాజారెడ్డి రాజ్యాంగం అని. మీకు ఇండియన్ డెమోక్రసీ మీద, భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు మీకు. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అని డైరెక్ట్గా ఫ్లెక్సీలు పెట్టుకుని తిరిగారు. వీఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు. ఏంటి రప్ప రప్ప నరుకుతామా? ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి సినిమా కాదు, డెమోక్రసీ.
అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 10:30 స్థానిక విజయవాడ బందర్ రోడ్లో ఉన్న శ్రీ చైతన్య ఇందిరా టవర్స్ వద్ద శ్రీ చైతన్య విద్యా సంస్థలు చేస్తున్న దోపిడీ అరికట్టాలని ప్రశాంత వాతావరణంలో నిరసన వ్యక్తం చేస్తుంటే కళాశాల యాజమాన్యానికి లేని సమస్య పోలీసులు అత్యుత్సాహంగా దోపిడీ వ్యవస్థను అంతం చేయాలని పోరాడుతున్నాను. ఏఐఎస్ఎఫ్ నాయకత్వంపై వీధి రౌడీలపై దాడి చేసిన విధంగా దాడి చేస్తూ మాచవరం పిఎస్కి తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుజ్జుల వలరాజు, బందిల నాజర్, జీ ఉపాధ్యక్షులు సాయి కుమార్, రాష్ట్ర సహాయక కార్యదర్శులు ఫణీంద్ర, షాబీర్ పాషా, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కార్తిక్, రాష్ట్ర సమితి సభ్యులు సాదిక్, రంగస్వామి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక జిల్లా ఇంటర్ బోర్డు అధికారి వస్తున్నారని సంఘ నాయకులు పోలీసులకు తెలియజేసినా కూడా నాయకులపై దాడి చేసి అక్రమంగా అరెస్టు చేశారని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తెలియజేశారు. రౌడీలతో వ్యవహరించినట్టుగా విద్యార్థి సంఘ నాయకులపై వ్యవహరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత స్పందించాలని డిమాండ్ చేశారు. పాఠ్య పుస్తకాల పేరుతో మెయిన్స్, ఐఐటి, నీట్ పేరుతో తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న చైతన్య విద్యా సంస్థల దోపిడీకి రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మద్దతు తెలపడం సిగ్గుచేటని అన్నారు. అనంతరం సంఘ నాయకులను అరెస్టు చేసి మాచవరం పోలీస్ స్టేషన్కు తరలించారని నాయకులు తెలిపారు. నాయకులను సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాచవరం పోలీస్ స్టేషన్కు వచ్చి పరామర్శించారు. చైతన్య విద్యా సంస్థల ఎదుట ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ నాయకులకు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలరాజు, బందిల నాజర్జీ పిలుపునిచ్చారు. మన జీవిత పుస్తకంలోని ప్రతి పేజీలో యోగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కామన్ యోగా ప్రోటోకాల్ యోగాను జీవన విధానంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. గురువారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు యోగా ఉత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. సుసంపన్న ఆరోగ్య ఆనంద ఆంధ్రాకు తొలి అడుగు యోగాంధ్ర ఆడి 30 రోజులుగా జిల్లాలో గ్రామాన పట్టణాల్లో యోగా శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. శరీరంలోని అన్ని వ్యవస్థలకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చే శక్తి యోగాసనాలకు ఉందని, ఒత్తిడిని మన జీవితంలోకి అడుగుపెట్టనివ్వకుండా యోగాసనాలు రక్షణ కవచంలాగా పనిచేస్తాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రతిరోజు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, ఎన్సీసీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె రమేష్, ఫిజికల్ డైరెక్టర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఈ రోజుకి 30వ రోజుకి చేరుకుంది. 30వ రోజు దిగ్విజయంగా బీఆర్టీఎస్ రోడ్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని మమేకం చేస్తూ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. మొత్తం జిల్లాలో అన్ని చోట్ల, అన్ని గ్రామాల్లో, అన్ని వార్డ్స్లో కూడా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. ఈ జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఈ కార్యక్రమంని ట్రైనింగ్ శిబిరం అయిపోతాయి. అదైన తర్వాత మనము ఈ యోగా ప్రతి ఒక్కరూ పాటించాలి. ప్రతి ప్లేస్లో, ప్రతి ఊర్లో, ప్రతి ఆఫీసెస్లో కూడా పాటించి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఈ యోగా బెనిఫిట్ అందరికీ పొందాలనే ఉద్దేశంతో యోగాంధ్ర కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు మనకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేసేలాగా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి నేర్పించి ఈ కామన్ యోగా ప్రోటోకాల్ వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకొని వాళ్ళు చేసే పనులు ప్రొడక్టివ్ పెంచుకొని వాళ్ళ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి దోహదపడుతుంది. ప్రతి ఒక్కరు హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి ఈ యోగాంధ్రాన్ని ఒక మొదటి అడుగుగా తీసుకొని ముందుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రిటన్ మాజీ ప్రధానితో లోకేష్ భేటీ, ఏపీ విద్యాశాఖ టీబీఐ మధ్య ఒప్పందం తర్వాత ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై సమీక్ష. ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత,
దేశ చరిత్రలోనే బహుశా ఇదే ప్రప్రథమం అంటూ చంద్రబాబుపై జగన్ మండిపాటు. రోజురోజుకు మితిమీరుతున్నాయని ఏపీలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థల ఆగడాలు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆందోళన. శ్రీ చైతన్య విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలని నిరసన. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులపై పోలీసుల అత్యుత్సాహం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.